నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం సిరుసగండ్ల సీతారామచంద్ర స్వామి వారి ఆలయ భూమి అయోధ్య నగర్లో అక్రమంగా నిర్మించిన 16 పక్కా ఇండ్లు 11 చిరు వ్యాపారులు అదేవిధంగా 7 స్థలాల్లో మొత్తం 34 మంది కబ్జా చేశారు. అనుమతి లేకుండా దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో దేవాదాయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని గుర్తించిన దేవాదాయ శాఖ అక్రమ నిర్మాణాలపై 2012లో హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై 2015లో ఆలయ అధికారులు పోలీసు బందోబస్తుతో వెళ్లి ఆక్రమణలు తొలగించాలి అని కోరగా రాజకీయ ఒత్తిళ్ల పరంపరగా అవి ఆగాయి. 2024లో కోర్టు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి అని ఉత్తర్వులు జారీ చేసింది. ఆక్రమదారులు ఖాళీ చేయడానికి దేవాదాయ కోర్టును 6 నెలలు గడువు అడగడంతో గడువు ఇచ్చినప్పటికీ కూడా కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా తొలగించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య వెల్దండ సిఐ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, దేవాదాయ అధికారులతో కలిసి ఉద్రిక్త వాతావరణంలో యంత్రాల సహాయంతో కూల్చివేతలు జరిపారు అని స్థానికులు తెలిపారు. దశాబ్దాలుగా దేవుణ్ణి నమ్మి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నాము అని సమయం ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చివేస్తున్నారు అని ఆక్రమణదారులు బోరున వెలిపిస్తున్నారు. నాకు ఒకటే నోటీసు, రెండో నోటీసు నాకు లేదు. ఇల్లు నోటీస్ ఉంది సార్, షాప్ నోటీస్ ఉంది. నోటీసులు నాకు ఎందుకు సెకండ్ లిస్ట్ కూడా లేదు, పేరు లేదు. నన్ను కావాలా ఇల్లు నెంబర్ ఇచ్చి కాకుండా ఒక్కటే నెంబర్ సార్ నాకు నోటీస్. ఇల్లు షాప్ నోటీసు, ఇల్లు నోటీస్ లేదు నాకు. ఆ నోటీస్ వచ్చి అతికించాలి. నోటీస్ కూడా నెంబర్ షాప్ నెంబర్ కింద షాప్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది. మా మామూలు వచ్చి ఇప్పుడు 50 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి. వాళ్ళ వల్ల మేము వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. ఏం జరిగింది? ఎప్పుడు మరి షాపులు ఎప్పుడు తీయమని చెప్పారు? ఏం చేశారు? ఏం చెప్పలేను అసలు. కొన్నేళ్ల క్రితం నుండి షాప్ మీద ఆధారపడి ఉన్నాను. ఇప్పుడు వచ్చి సడన్ గా వచ్చి కూలగొట్టేసిరు వాళ్ళు. ఏం చేయలేకపోతున్నాం ఇప్పుడు మేము. ఎప్పుడు మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారమ్మా? నోటీసులు ఇస్తే కోర్టులో కేసు వేసినాం, అది కూడా కాదన్నారు. నిన్న సాయంత్రం మళ్ళీ 45 రోజులు అవుతుందంట వచ్చి